ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్. ఓం ఆనందమయి చైతన్యమయి సత్యమయి పరమే. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. మీరా శ్రీ అరవింద్. ఓపెన్ మై మైండ్, మై హార్ట్, my body to your light, your love and your power. May I see the divine in all things. ఈ నూతన సంవత్సరంలో మనం 68వ పేజీలోకి వచ్చామండి. ఈ సావిత్రి సీక్రెట్ నాలెడ్జ్. అవర్ లైఫ్ ఈజ్ ఎ పారాడాక్స్ విత్ గాడ్ ఫర్ కీ అన్న దాంతో మన 67వ పేజీలో మనం ఇదంతా కూడా ది అబ్సల్యూట్, ది పర్ఫెక్ట్, ది ఎలోన్ has entered with his silence into space. He has fashioned these countless persons of oneself. He has built a million figures of his power. He lives in all who lived in his vast alone. Space is himself and time is only he. The absolute, the perfect, the immune, one who is in us as our secret self. అన్నది ఈ ప్రకృతి పురుష లీలలో పురుషుని యొక్క స్థిత ప్రజ్ఞ అంతా కూడా ఎలా నడిపిస్తాడన్నది, సర్వం ఆయనే ప్రోత్సహిస్తూ ఎలా ఉంటాడన్నది మనం తెలుసుకున్నాం. ఇక్కడ శ్రీ అరవిందులు అనేక సార్లు ది అబ్సల్యూట్, ది పర్ఫెక్ట్, ది ఎలోన్ ఆ విశిష్టమైనటువంటి లక్షణాలని, పురుష యొక్క స్థితప్రజ్ఞత, సమగ్రత, ఆ ఏకైక ఒక్కటే ఉన్నది ఒక్కటే అన్న ఇది అవన్నీ కూడా 2 సార్లు చెప్తారు. దాని యొక్క విశిష్టత మననం చేసుకోవడమును, మళ్ళీ ఆ విశిష్టమైన లక్షణాలని మనకి జ్ఞాపకం చేయడం, మళ్ళీ అంటే విస్తృతిగా మన చైతన్యంలో వాటిని నింపడానికి చూడడం అని చెప్పి పండిట్జీ కూడా దానికి చెప్పారు. అయితే అవర్ మాస్క్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ హ్యాస్ అజ్యూమ్డ్, హీ హ్యాస్ మేడ్ హిస్ టెనమెంట్ ఆఫ్ ఫ్లెష్ హిజ్ ఓన్ అని చెప్పారు. ఈ బాడీనే ఆయన యొక్క నివాసంగా చేసుకున్నాడు, ఇది వీటిలన్నింటినీ కూడా భరిస్తున్నాడు అని. అవి చేసుకున్నప్పుడు మనకున్నది ఏమిటి? అవినాభావ సంబంధం బిట్వీన్ మ్యాన్ అండ్ ద నేచర్, అదే లేకపోతే పురుష అండ్ ప్రకృతిలో. ఈ రెండింటి విశిష్టతల్ని కూడా మనమేమో ప్రకృతిలో నడుస్తున్నాం, లోపల స్థితప్రజ్ఞుడైన పురుష యొక్క శక్తితోటి కూడా మనం సాక్షిభూతంగా అది ప్రేరేపిస్తుంటే కూడా రెండూ కలిసిన వాటి యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్లే మనకి మానవ జన్మ కానీ సృష్టి కానీ కదులుతోంది. అయితే ఈ ఎర్త్ రుణపడి ఉంది హెవెన్కి, ఇదంతా జరిగించినందుకు, ఈ ప్రకృతిని ఇచ్చినందుకు, లేకపోతే ఈ దృశ్య ప్రపంచాన్ని అంతటినీ కూడా ఇక్కడ ఆవిష్కరించినందుకు, మానవ జీవితాన్ని అనే అనేక జీవుల్ని, సర్వభూతాలని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేసినందుకు మనం దీన్ని మార్చవలసిన అవసరం మనకుంది, రుణం ఉంది. అది ఎలాంటి రుణము అన్నది ఇక్కడ శ్రీ అరవిందులు చివరి లైన్లలో, ఏ మ్యూచువల్ డెట్ బైండ్స్ మ్యాన్ టు ద సుప్రీం. హిజ్ నేచర్ వీ మస్ట్ పుట్ ఆన్ యాజ్ హీ పుట్ అవర్స్. We are sons of God and must be even as He. His human portion we must grow divine. Our life is a paradox with God for key అని అద్భుతమైనటువంటి లైన్లలో మనకి దైవానికి ఉన్న రుణం, ఆ పరస్పర రుణానుబంధాన్ని, బీయింగ్ ఉంది, మనకు అస్తిత్వం ఉంది, ఆ బికమింగ్ ద్వారా మనం అది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. జన్మల్లో ఈ అస్తిత్వం మరింత సమగ్రతను పెంపొందించుకుంటూ ఆ దైవ రుణాన్ని తీర్చుకునే ఒక యాత్రగా మనం ఈ జన్మ పరంపర అంతటిని కూడా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. హిజ్ హ్యూమన్ పోర్షన్ వీ మస్ట్ గ్రో డివైన్. ఇందులో మనకి డివినిటీ ఉంది, బట్ ఆయనలో ఉన్న మనకి భరిస్తున్న మానవ శరీరం అంతా కూడా ఉంది. ఏదైతే ఇది ఉందో అది దైవంగా మారాలి, మనకి మానవత్వంగా ఏది ఇవ్వబడిందో దాన్ని కూడా దివ్యత్వంగా మార్చుకోవాలి. లోపల దివ్యత్వం ఉంది కాబట్టి ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి సర్వస్వభావాల్ని కూడా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఈ పరివర్తనాత్మకమైనటువంటి యోగంలో కీలకమైన ఈ విషయాన్ని శ్రీ అరవిందులు ఇక్కడ ప్రతిపాదించారు. దైవాన్ని వెళ్ళిపోయి కలుసుకుని రుణం తీర్చుకుని అక్కడే సాయుధ్యం పొందేయకుండా ఇక్కడ మనం బికమింగ్లో దైవంగా అవ్వాలి. బీయింగ్ అండ్ బికమింగ్ ఉన్నటువంటి అవినాభావ అంటే క్షణక్షణం అంటే ఇవ్వబడిన
జీవితంలో ఇవ్వబడిన 100 ఏళ్ళు అనుకోవచ్చు. ప్రతి సెకను, ప్రతి క్షణం కూడా ఈ బీయింగ్ యొక్క బికమింగ్లోనే వికాసం ఉంది. ప్రతి క్షణం కూడా మనకి ఇవ్వబడిన మనం ఆపర్చునిటీ అనుకుంటే ఈ వికాసం ఈ జీవితకాలం మనకి అందివ్వబడింది. ఈ ప్రతి క్షణం కూడా ఈ బీయింగ్ ఒక బికమింగ్ అవుతూనే ఉంది, వికసిస్తూనే ఉంది. దానికి దగ్గరగా వెళ్తూ మరింత దివ్యత్వానికి అనుకూలంగా. అంటే మనం నిజ జీవితంలో చూస్తే కూడా స్వభావాన్ని మార్చుకోవడం అనేది మనకి పెద్ద ఒక ప్రాబ్లమ్, సమస్య కూడా అవుతుంది. అదే మనకు ఆనందాన్ని కూడా వస్తుంది. ఎప్పుడైతే ఒక స్వభావంలో మనం ఒక నెగిటివ్ ఎలిమెంట్ నుంచి ఒక పాజిటివ్ ఎలిమెంట్కి మనం విజయం సాధించగలుగుతున్నాము, గెలవగలుగుతున్నాము, అప్పుడల్లా మన స్వభావం ఎప్పుడూ కూడా ఒకరటువంటి ఉన్నతమైన స్థితిలోకి, ఒక జీవన సామరస్యంలోకి వెళ్తోందని మనం అనుకోవచ్చు. అలా మానవుడు తన విజ్ఞత వల్ల, ప్రజ్ఞ వల్ల, ఎదుగుతున్న వయసుతోటి, అనుభవం వల్ల కూడా మారుతూనే ఉంటాడు. ఈ సామాన్యంగా ప్రతి మనిషిలో కూడా వయసుతో పాటు పరిణితి పెరుగుతుంది, పరిణితితో మార్పు వస్తుంది. అయితే ఒక ఎరుక కలిగిన కాన్షియస్ లివింగ్ ఉన్న వాళ్ళకి ఈ సాధనలోనో లేకపోతే ఇంకొక రకంగానో ఈ ఆధ్యాత్మిక స్థితుల ద్వారా దాన్ని మరింత ఫాస్ట్గా చేసుకోవడానికి వివేకానందులు కూడా చెప్పినట్టు ఒక జన్మకాలమే సరిపోతుంది అన్నట్టుగా అలాగా చేయొచ్చు, ఒక నిమిషమే ఈ చైతన్యం ఇటు మారుతుందని మాత కూడా అన్నారు. అలా అంటే దాన్ని వేగవంతం చేయడానికి కూడా మనకి ఈ యోగ సాధకులు, అద్భుతమైనటువంటి శ్రీ అరవిందులు, మాత లాంటి వాళ్ళు చెప్పిన విషయాలు మనకి ఉపయోగపడతాయి. అందుకని హిజ్ నేచర్ వి మస్ట్ పుట్ ఆన్ యాజ్ హీ పుట్ అవర్స్. వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ మస్ట్ బి ఈవెన్ హ్యాజ్ హీ. హిజ్ హ్యూమన్ పోర్షన్ వీ మస్ట్ గ్రో డివైన్. అవర్ లైఫ్ ఇస్ ఎ పారాడాక్స్ విత్ గాడ్ ఫర్ కీ. అయితే ఇక్కడ మరి మన పరస్పర విరుద్ధమైనదే మన జీవితం. అది ఆయన అందరూ చెప్పుకునే ఒప్పుకుంటున్నది. పరస్పర విరుద్ధతలు ఎందుకున్నాయి? బికాస్ దెర్ ఇస్ అన్ యానిమల్ ఇన్ అస్, దెర్ ఇస్ ఎ గాడ్ ఇన్ అస్. రెండింటికి ప్రతి క్షణం జరిగే పోరాటంలో ఆ రెండు డివినిటీ, మనలో ఉన్న డివినిటీ ఎప్పుడు కూడా మనం చేసే కొన్నింటిని అంగీకరించదు. మనం మానవ దాంట్లో చేసే విషయాలని మనలో ఉన్న దైవత్వం అంగీకరించదు. అంగీకరించకపోయినా అప్పుడప్పుడు దీన్ని నోరే దాన్ని అది నొక్కుతుంది, దీన్ని అధిగమించి అది పనిచేస్తుంది. ఈ రెండు కూడా అలా ఉంటాయి. అయితే ఈ కీ ఎక్కడుంది అంటే దైవం దగ్గరే ఉంది. మనకి ఆ దైవం దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ ప్రకృతి కూడా మారి ఆ తాళం, ఆ కీలకం తెలుసుకున్నప్పుడు మార్పు వస్తుంది. ఈ పేజీ తర్వాత మనకి 68వ పేజీలో దీనికి శ్రీ అరవిందులు ఇంకా ఎలా విస్తృతిగా చెప్పారు మనం చదివి తర్వాత తెలుసుకుందాం. అలాంటి పరిస్థితిని చెప్పారు ఆయన. రుణం ఉందని చెప్పారు, తాళం చెప్పి ఆయన దగ్గరే ఉందని చెప్పారు భగవంతుడి. తర్వాత పరిస్థితి బట్ మీన్ వైల్ ఆల్ ఈజ్ ఎ షాడో క్యాస్ట్ బై ఎ డ్రీమ్ అండ్ టు ద మ్యూజింగ్ అండ్ ఇమ్మొబైల్ స్పిరిట్ లైఫ్ అండ్ హిమ్సెల్ఫ్ డాన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ మిత్, ది బర్డెన్ ఆఫ్ ఎ లాంగ్ అన్మీనింగ్ టేల్, ఫర్ ది కీ ఈజ్ హిడ్ and by the inconscient kept. The secret God beneath the threshold dwells, in a body obscuring the immortal spirit, a nameless resident vesting unseen powers with mattered shapes and motives beyond thought. And the hazard of an unguessed consequence, an omnipotent indiscernible influence, he sits unfelt by the form in which he lives, and wields his knowledge by the groping mind. A wanderer in a world his thoughts have made, he turns in a chiaroscuro of error and truth to find a wisdom that on high is his. As one forgetting, he searches for himself, as if he had lost an inner light he seeks. As a sojourner lingering amid alien scenes, he journeys to a home he knows no more. His own self's truth he seeks. Who is the truth? He is the player who became the play. He is the thinker who became the thought. He is the many who was the silent one. In the simple figures of the cosmic force, and in her living and inanimate science, and in her complex tracery of events, he explores the ceaseless miracle of himself, till the thousandfold enigma has been solved in the single light of an all-witnessing soul. This was his compact with his mighty mate, for love of her and joined to her forever, to follow the course of time's eternity, amid magic dramas of her sudden moods, and the surprises of her masked idea, and the vicissitudes of her vast caprice. అని ఈ అద్భుతంగా ఈ లైన్స్లో మనకి శ్రీ అరవిందులు మళ్ళీ ఈ లీలలో ఉన్నటువంటి కొన్ని
లోపల లోతైన విషయాలు, మళ్ళీ దాంట్లో సాగుతున్న విషయాలు మనకి వివరించారు. అయినా ఇప్పుడు గాడ్ దగ్గరే కీ ఉందని మనం తెలుసుకున్నాం, పరస్పర రుణానుబంధం ఉందని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ అవన్నీ తెలుసుకున్నా కూడా ఈ జరుగుతున్న విధానం కానీ ఈ ఆట ఎలా సాగుతూ ఉంటుంది, ప్రతిక్షణం మనం మాయగాను మళ్ళీ మనం దాన్ని ఆ లోతు విషయాలకు వెళ్ళడానికి కుదరకుండా ఎలా ఉంటుంది ఈ డ్రామా, ఒక కలలా ఎందుకు ఉంటుంది. బట్ మీన్ వైల్ ఆల్ ఈజ్ ఎ షాడో క్యాస్ట్ బై ఎ డ్రీమ్లా కూడా ఉండదుట, నీడ ఛాయల మాత్రమైనటువంటి కళలో కూడా నీడలా ఉంటుందిట ఈ జీవితం. మనకు అర్థం కానప్పుడు, అంటే లోతైన ఆ స్థితి మనకు అర్థం కానప్పుడు అది అలా ఉంటుంది. అండ్ టు ద మ్యూజింగ్ అండ్ ఇమ్మొబైల్ స్పిరిట్ లైఫ్ అండ్ హిమ్సెల్ఫ్ డాన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ మిత్. ఈ లోపల ఉన్నటువంటి పాపం ఆ స్పిరిట్ని పట్టించుకోకుండా ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంది దానికి ఒక పురాణ గాథ కిందగా ఉంటుంది. ఇదంతా ఈ ఆత్మ ఇదంతా ఏమిటేదో ఒక కథ, ఒక పురాణ గాథే, కానీ ఇది సత్యం కాదేమో అనిపిస్తూ ఉంటుంది. ది బర్డెన్ ఆఫ్ ఎ లాంగ్ అన్మీనింగ్ టేల్, అదే ఒక కథ యొక్క బరువైన కథ వింటే మనం ఎలా అనుకుంటాం, ఒక పురాణ కథ, ఇది ఎలాగే ఉంది, దీనికి మనకేమీ తెలియటం లేదు అని. అంటే మానవుడికి ఉండేటువంటి కన్ఫ్యూజన్ ఇన్స్పైట్ ఆఫ్ నోయింగ్ ద ట్రూత్, మనిషికి ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న, ఒక సందేహం, ఒక భయం, ఈ మూడు కూడా ఉంటూనే ఉంటాయి. అన్లెస్ ఒక గాఢమైనటువంటి ఒక నమ్మకం, ఒక దివ్య తేజస్సు, ఒక గురువు యొక్క మనకిప్పుడు మనందరం ఇప్పుడు అరవిందుల దర్శనం పొందని వాళ్ళం ఉన్నాం, భౌతికమైనటువంటి అరవిందుల దర్శనం పొందని వాళ్ళం. ఏ విధంగా దీన్ని మనం స్పర్శించగలం, ఆ సత్యాన్ని ఎలా స్పృశించగలం అంటే వాళ్ళ యొక్క గ్రేస్ మీద మనకున్నటువంటి విశ్వాసం, లేకపోతే ఆయన వాక్కే మనకి ఒక ప్రజ్ఞగా, ఒక ఒక మహాశక్తివంతమైనటువంటి ఆత్మ ప్రబోధంగా మారి మనం నడిపించాలి. ఎక్కడో ఒక్క వాక్కు, ఒక్క సూత్రం, ఒక మంత్రం మదర్ చెప్పినట్టు, ఏ సింగిల్ లైన్ ఆఫ్ సావిత్రి, అలాంటిది ఏదో ఒక ఆత్మకు బలం చేకూరి మనం దాని నుంచి మార్పు పొందవచ్చు. కానీ సామాన్యంగా ఇవేమీ జరగనప్పుడు కాలం అలా ఒక భారమైనటువంటి కేవలం ఒక విషయంగా జరుగుతుంది. ది బర్డెన్ ఆఫ్ ఎ లాంగ్ అన్మీనింగ్ టేల్, అర్థం లేని కథటది, పైగా అన్మీనింగ్ టేల్ అనిపిస్తుంది మనకి. ఫర్ ది కీస్ హిడ్ అండ్ బై ది ఇన్కాన్షియంట్ కెప్ట్. అసలు ఈ దివ్యత్వాన్ని తెలుసుకుందుకు కానీ, దివ్య చైతన్యం వైపు ప్రయాణం చేయడానికి కానీ ఆ తాళం చెవి ఎక్కడ ఉంది అంటే కాన్షియస్లో కాదు, అన్కాన్షియస్లో కాదు, సబ్ కాన్షియస్లో కాదు, అది లోపల ఎక్కడో ఇన్కాన్షియంట్లో లోపల. అంటే ఏదైతే అసలు ఇంకా జడత్వం మొదలుందో, నిశ్చేతనమైనటువంటి ఏమీ లేని స్థితిలో అక్కడ దాగుంది. అది గమ్ముని వదులుతుందా, అది వదలటం లేదు. దానివల్లే ఇదంతా జరుగుతున్నా కూడా ఆ తాళాన్ని మనకి ఇవ్వడానికి అది ఒప్పుకోదు గమ్ముని. ఎందుకంటే ఇదంతా జరగాలి, ఈ సృష్టి కార్యం అంతా నడపబడాలి. కాబట్టి ఆ ఇన్కాన్షియంట్ దాన్ని గమ్ముని మనని అందుకోనివ్వదు. ఇన్ ఏ బాడీ అబ్స్క్యూరింగ్ ద ఇమ్మోర్టల్ స్పిరిట్, అది ఎక్కడుంటుంది ఇన్కాన్షియంట్ కెప్ట్ ది సీక్రెట్ గాడ్ బినీత్ ది థ్రెషోల్డ్ వెల్స్. అదే ఆ ఎక్కడో ఇన్కాన్షియంట్ లోపల కూడా ఆ దైవ రహస్యం దాగుంది, అది విడుదల చేయదు. ఇన్ ఏ బాడీ అబ్స్క్యూరింగ్ ద ఇమ్మోర్టల్ స్పిరిట్, ఏ నేమ్లెస్ రెసిడెంట్ ట్వెస్టింగ్ అన్సీన్ పవర్స్. ఈ శరీర రీత్యా కూడా జీవిని చూసుకుంటే కూడా లోపల ఉంటుంది, కానీ శరీరం ఆ స్పిరిట్ని ఎప్పుడు కూడా మసగ్గా కమ్మేసి ఉంటుంది. ఈ పై తొడుగుల వల్ల ఆ లోపల ఈ మందత్వం, ఒక రకమైనటువంటి తమస్సు, వీటిల్లో ఉన్నటువంటి ఆ లోపల తేజస్సు ఏదైతే ఉందో అది మనకు ఎప్పుడూ కూడా పూర్తి దాని ప్రకాశాన్ని మనం అందుకోనివ్వకుండా ఆ సీక్రెట్గానే ఉన్నట్టుగా ఉంటుంది. ఏ నేమ్లెస్ రెసిడెంట్ వెస్టింగ్ అన్సీన్ పవర్స్ విత్ మ్యాటర్ షేప్స్ అండ్ మోటివ్స్ బియాండ్ థాట్ అండ్ ది హెజార్డ్ ఆఫ్ అన్ అన్గెస్డ్ కాన్సిక్వెన్స్. అయితే ఈ మానవ జీవితంలో ఎలా జరుగుతోంది అంటే ఏదో మనం ఆలోచిస్తున్నాం అనుకుంటాం, ఇదంతా కాదు. నామరహితుడైనటువంటి ఎవరైతే మనలో ఉన్న నివాసి ఉన్నాడో ఆ భగవంతుడు అంతర్యామి, ఆయనే దీన్ని అంతటిని కూడా, అంటే మనకేవో మనకి వచ్చే సంఘటనలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఈ జీవితాన్ని ప్రతిదానికి ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్క శక్తినిచ్చి ఈ ప్రచోదనం చేసి అసలు నడిపించేది ఈ శరీరాన్ని కూడా అదేను.
ఆ లోపల ఉన్నది. మనం అంటే మన ఆలోచనలు అనుకుంటాం కానీ ఇదంతా దీన్ని మించిన ఆలోచన అతనిలో. అంటే ఇన్కాన్షియంట్లో ఉంచే కూడా ఆలోచన ఎప్పుడైతే ఆ లోపల దివ్యత్వం ఆపాదించబడి లోపల ఉందో చైతన్యం, ఆ చైతన్యంలో ముందే ఆలోచన కూడా ఉంది. అంచేత ఇది ఇలా నడవాలి, ఇది ఇలా నడిపించాలి అని కూడా మనకి తెలియకుండానే మనకి ఆ రూపం ఇచ్చి డివైన్ ఇది కాదు ముందున్నదే అదే ఈజ్ డివైన్, అదే డివైన్. అక్కడి నుంచి వస్తోంది కాబట్టి ఆ సత్యం అది తెలిసే అలా చేస్తోంది కదా. ఆ సత్యం అక్కడి నుంచి వచ్చి తర్వాత నెమ్మదిగా మనకి ఇస్తుంది అని చెప్పి. ఈ నేమ్లెస్ రెసిడెంట్ వెస్టింగ్ అన్సీన్ పవర్స్, మనకి వచ్చే ఈ పవర్స్ అన్నీ కూడా తెలియకుండా అక్కడి నుంచే వస్తాయి. అండ్ ది హెజార్డ్ ఆఫ్ అన్ అన్గెస్డ్ కాన్సిక్వెన్స్, మనకి మన సంఘటనలు కూడా ఒకదాని తర్వాత ఏమొస్తాయి మనకి జీవితంలో జరుగుతున్నవి, వాటి యొక్క ముందు వచ్చేవి వెనక వచ్చేవి అని కూడా మనకు తెలియవు. మనం అసలు గెస్ట్ చేయలేము. మనం ఊహించలేని విధంగా ప్రతి జీవితంలోనూ, అలాగే మొత్తం ఎత్తులోనే కాదు పృథ్వీలోను అందరి జీవుల్లోనూ కూడా ఈ సంఘటనల ఫలితం అంతా కూడా ఎక్కడో ఎవరో కూర్చుని ఆలోచిస్తున్నటువంటి ఆ దివ్యత్వం వల్ల మనలో వేగం పుంజుకుని కొన్ని చర్యలు మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం. అంటే మన ఈవెన్ శరీర ధర్మాలన్నీ కూడా దానివల్లే నడపబడుతూ ఉంటాయి. అవి కొన్ని చేష్టలు చేస్తూ ఉంటాయి. చేష్టలన్నీ కూడా ఎక్కడో ఒక శక్తి వల్ల ఆ లోపల నుంచి మనకి తెలియకుండా జరగాల్సిందంతా ఏం జరగాలో దానివల్ల ప్రేరేపణ వల్ల మనకి జరుగుతూ ఉంటుంది అని చెప్పి రాస్తున్నారు. ఇది కేవలం ఒక వెహికల్గా కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకనే మనకు కొన్ని సార్లు మనకు తెలియవు. మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అదే చేస్తూ ఉంటాం. అండ్ ది హెజార్డ్ ఆఫ్ ఎన్ అన్గెస్డ్ కాన్సిక్వెన్స్, ఎన్ ఆమ్నిపోటెంట్ ఇండిసర్నబుల్ ఇన్ఫ్లుయెన్స్, అది ఒక సర్వశక్తి యొక్క మనకి తెలియనటువంటి ఒక ప్రభావం మన మీద ఉంది, చెప్పలేని ప్రభావం. హీ సిట్స్ అన్ఫెల్ట్ బై ది ఫామ్ ఇన్ విచ్ హీ లివ్స్, ఆయన లోపల కూర్చునే ఉంటాడు. మనం ఊహించిన లోపల ఉన్నాడన్న మాట మనకి ప్రతిక్షణం స్ఫురణకు ఉండదు, కానీ ఆయన తన పని చేస్తూనే ఉంటాడు. అన్ఫెల్ట్ అంటే ఈ ఫామ్ పాపం మనం అసలు పట్టించుకోం. ఈ మానవుడు ఏం చేస్తాడు, లోపల ఉన్న దైవాన్ని ప్రతిక్షణం పట్టించుకుంటే మనం బతకలేం. మనకు కావాల్సినవే మనం చేసుకుంటాం ఎక్కువ. దైవానికి ఏదో పువ్వు పెట్టేస్తాం, క్షణం ఒక అగరత్తు వెలిగించేస్తాం, కానీ తర్వాత మన వ్యవహారాల్లోనే మనం ఉంటాం కదా. సో అయినా కూడా అతను మనతో కూడా ఉంటాడు. అంటే ఒకసారి ఎలా చెప్పుకోవచ్చండి, ఇప్పుడు ఒక అతిథి వచ్చాడు అనుకోండి, అతిథికి ఏదో ఒక స్థానం పెట్టేస్తాం, కాఫీ ఇచ్చిస్తాం, ఒక మాట మాట్లాడడం పట్టించుకో, మన వ్యవహారాల్లో మునిగిపోయాం అనుకోండి. అలాగే భగవంతుడు కూడా లోపల ఉన్నాడే కానీ అతిథిలాగా తన్ని పట్టించుకుని 24 గంటలు అతనితో గడిపే ఒక భావంతో మనం ఉండడు మానవుడు. అది ఇక్కడ చెప్తూ, he sits unfelt by the form in which he lives and wields his knowledge by the groping mind. అయితే ఆయన సర్వజ్ఞుడు, సర్వప్రజ్ఞ ఆయనకుంది, సర్వం తెలిసినవాడు, సమగ్రత ఉన్నవాడు. అయితే ఇన్ని తెలిసినా కూడా అతను ఏం చేస్తాడు, he wields his knowledge by the groping mind. ఆ మొత్తం నాలెడ్జ్ అంతా మనకు తెలియకుండా మనసు అనేది ఒకటి ఇచ్చాడు. ఈ మనసు పరిమితి ఉంది కాబట్టి దాంతో ఎంత వాడుకోవచ్చో మనం అంత వాడుకుంటూ ఉంటాం. ఆయన ప్రజ్ఞని తెరమరుగులు ఉంచుకుంటాడు. కొంతవరకు మన పద్ధతిలో మనోపరిధిలో మనని ఆలోచించి, అంటే మనం స్వయం కల్పితంగా మనమే చేసేసుకుంటున్నాం అనుకునేలా చేశాడు కదా. ఈ మనసునే ఆయుధాన్ని మనకిచ్చి ఈ మనసుతోటి మీరు బతకండి అన్నాడు తప్ప, ప్రజ్ఞ చాలా పరిణితి వచ్చిన మనసు అదే కదా. ఇప్పుడు అన్ని అంతస్తులు ఎందుకు వచ్చాయి అరవిందులు చెప్పిన మనసుల్లో? అంత పరిణితి వస్తే కానీ అంతర్గతమైనటువంటి దివ్య ప్రజ్ఞని మనం తెలుసుకోలేం. ఆ ప్రజ్ఞ యొక్క సర్వజ్ఞత లేకపోతే సర్వసమగ్రత అవన్నీ మనకు అర్థం కావు. He sits unfelt by the form in which he lives and wields his knowledge by the groping mind. A wanderer in a world his thoughts have made. He turns in a chiaroscuro of error and truth. ఈ ఖైరోస్కుర్రో అన్నదిట ఒక ప్యాటర్న్, ఒక ఆట లాంటిదిట. అందులో ఆడుతూ ఉంటారంటే అందులో ట్రూత్ ఎర్రరు అని మనం అప్లై చేసుకోవాలి, కానీ ఒక రకమైన ఆట. ఆ ఆటలో ఏమిటి, ఒక సత్యం, ఒక పొరపాటు, లేకపోతే ఒక అసత్యం, ఈ రెండింటితో నడుస్తూ ఉంటుంది. అది ఒక చెస్ గేమ్ లాగా, ఒక ప్యాటర్న్లో. అలాంటి ఆటలో ఏ వాండరర్ ఇన్ ఎ వరల్డ్ హిస్ థాట్స్ హ్యావ్ మేడ్. మరి తన ఆలోచనలతోటి ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? వీటిలన్నింటి కూడా యోచన ఎక్కడింది? యోచన సమస్తం అని అంటారు కదా. ఆ సమస్త యోచనలకి ఎవరైతే మూలం అయి ఉన్నాడో, కేంద్రం అయి ఉన్నాడో, ఆయన దగ్గర నుంచే మనకి ఆలోచన విధానం అన్నది అసలు వచ్చింది, ఈ థాట్ అన్నది వచ్చింది. ఇవన్నీ తెలిసి కూడా ఈ ఆలోచనలో కొట్టుమిట్టువాడే ఈ ప్రపంచం యొక్క
ఈ స్థితిలోనే అతను సంచరిస్తూ ఉంటాడు. అంటే అంత ప్రజ్ఞ, ఇంత అజ్ఞానంలో సంచరించాలంటే దానికి ఎంత సహనం కావాలి. ఒక మామూలు ఒక రకమైనటువంటి ఒక వ్యవస్థలో తీసుకుంటేనే, మనం ఒక సంస్థ తీసుకుందాం, ఆ సంస్థలోనే ఆ మహాప్రజ్ఞ ఉన్న ఒక బాసో దేనికో మిగిలిన వాళ్ళని చూస్తే వాళ్ళకి చికాకుగా ఉంటుంది, సరిగ్గా పనిచేయకపోతే చికాకుగా ఉంటుంది. అలాంటిది ప్రతి క్షణం కూడా ఇక్కడ అపరిపక్వత కనబడుతూనే ఉంటుంది, చేతకాంతనం కనబడుతూనే ఉంటుంది, భగవంతుడికి నిపుణత లేకపోవడం, కౌశలం లేకపోవడం కనబడుతూనే ఉంటుంది. బట్ ఇన్నింటల్లో కూడా ఆయన తను చేసిన ఈ ప్రపంచంలోనే ఇన్ని వెర్రితలలు వేసే ఆలోచనలో తను సంచరిస్తూ ఉంటాడు. A wanderer in a world his thoughts have made, he turns in a chiaroscuro of error and truth to find a wisdom that on high is his. ఆయన ఏమిటి, ఆ పైన ఆ దివ్య లోకాల్లో, సమగ్ర లోకాల్లో దివ్య చైతన్యం, మహాసత్య చైతన్యం. అలాంటి అతనంట ఇక్కడికి వచ్చి ఇక్కడ విజ్ఞత చూద్దాం, ఇక్కడ ప్రజ్ఞ చూద్దాం అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ దిగిపోయేటప్పటికి ఇక్కడ అంతా తక్కువే కదా ఇందులో, అంటే అది మరిచి ఇక్కడ మానవ స్థితిలో ఉండవలసి వచ్చింది. ఆయన ఉండి ఇక్కడ మళ్ళీ వెతుక్కుంటున్నాడు. అంటే ది ఇంప్లాయిడ్ మీనింగ్ ఇక్కడ ఏమిటంటే, మళ్ళీ ప్రతి వాళ్ళం కూడా ఈ అజ్ఞానంలోంచి మళ్ళీ జ్ఞాపకం చేసుకుని, అంటే విస్మృతిలో పడిపోతాం. మానవుడు విస్మృతి, జన్మం చేస్తాం, విస్మృతిలో పడతాం, ఒరిజినల్ మన అడ్రస్ మర్చిపోతాం. మళ్ళీ ఈ జన్మంతా జరుగుతూ ఉంటే మళ్ళీ మనకు ఎక్కడో, అంటే ఈ యొక్క తృప్తి లేని వెతుకులాట ఉంది కాబట్టే ప్రపంచంలో, జీవితంలో మళ్ళీ ఒక అడ్రస్, పాత అడ్రస్ మనకు గుర్తొస్తుంది. భగవంతుడు అనే అడ్రస్ మనకి ఎన్ని చేసినా రూపం గుర్తులేకపోవచ్చు. భగవంతుడిని ఈ రూపంలో అనుకుంటాం, మళ్ళీ ఇంకొకటికి మర్చిపోతాం. మనకి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈజ్ దేర్ అనిపిస్తుంది నాకు. భగవంతుడు ఒకే రూపం చూస్తే మీకు ఆ రూపమే గుర్తుంటుంది. మనం ఒకసారి వెంకటరమణమూర్తిని చూస్తాం, శ్రీకృష్ణుడిని చూస్తాం, వినాయకుడిని చూస్తాం, మురుగన్ని చూస్తాం, ఇలా అనేక రకాలు. ఏదిని ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని స్మృతిలో పెట్టుకుంటే ఇంకొకళ్ళని మర్చిపోవచ్చు. అయితే గురువు అన్నప్పుడు మాత్రం అదృష్టవంతులు ఎవరంటే, గురువు దొరికినప్పుడు మాత్రం అనిపిస్తుంది సమస్త భగవంతుడిని కూడా అన్ని రూపాల్లో ఉన్నటువంటి ఆ దైవాన్ని గురువులో చూడగలుగుతాం. సమర్థుడైన గురువు ఉంటే మాత్రం ఆ గురువులో మనకి వీళ్ళందరినీ కూడా చూసే ఒక భావం కలుగుతుంది. కొన్నాళ్ళ తర్వాత మనం పదే ఆ గురువుతో మనం ఒక రకమైనటువంటి ఆంతరంగికమైనటువంటి అనుబంధం ఏర్పడినప్పుడు ఆ గురువే సకల యొక్క సృష్టి యొక్క సమస్తాన్ని ఆయనలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఒక మాతను చూసినా, ఇప్పుడు కొన్నేళ్ళు మనం ప్రయాణం చేసినప్పుడు ఆ గురు కృప వల్ల, గురువుని చూసిన వాళ్ళకైతే అది వెంటనే డైరెక్ట్గానే తెలుస్తుంది, లేనప్పుడు కూడా అది అనుభూతం అవుతుంది. లేకపోతే మనకేమిటి, ఎలా ఉన్నాడా అన్నది ప్రతిసారి కూడా డౌట్ పడుతూ ఉంటాం మనం భగవంతుడి తత్వం. To find a wisdom that on high is his. As one forgetting, he searches for himself. తనే విస్మృతిలో, తనే మర్చిపోయినట్టు మళ్ళీ తను వెతుక్కుంటూ ఉంటాడు. అంతే కదా, ఇప్పుడు ప్రతి మానవుడిలో తను ఉన్నాడు, మర్చిపోయాం, మళ్ళీ తన్నే వెతుక్కుని మళ్ళీ వీళ్ళందరినీ అటు తిప్పాలి. ఆ చైతన్యాన్ని మళ్ళీ అటు వెంపుకు మరలించాలి. ఆ మరలించడంలోనే మనం ఆరోహణ చేస్తున్నాం. మళ్ళీ అవరోహణ చేసి ఈ చీకటి నుంచి మళ్ళీ ఆ వెలుతుర్ని కలుపుకుంటూ మళ్ళీ పైకెక్కుతూ నిరంతరం అసలు ఈ స్పైరల్గా సాగే జీవితంలో ఈ పైకి వెళ్తూ ఉండడం, కిందకు వస్తూ ఉండడం, చైతన్యం ప్రతి క్షణం చేసే ఈ యాత్ర నుంచే మానవుడు దాని నుంచి ఒక మెట్టు నుంచి ఒక మెట్టు అధిగమిస్తాడు అన్నది ఒక ఇదిగా చెప్పారు. యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ లాస్ట్ అన్ ఇన్నర్ లైట్ హీ సీక్స్. అది ఇంతసేపు ఆంతరంగిక ప్రకాశాన్ని మళ్ళీ ఆయన కోరుతున్నాడు. అంటే ప్రతి జీవిలోనూ కూడా తన మెలకువ, తన అంతరంగాన్ని దర్శనం చేసుకునే జీవి చివరికి బాహ్యంలోనే జీవిస్తూ ఉండిపోకుండా అంతరంగంలోకి తను తెరుచుకుని అంతర్ముఖమై ఆ భగవంతుడు అనే తత్వం ఇక్కడ ఉంది అని తెలుసుకునేదాకా కూడా వెతుకుతూనే ఉంటాడు. ఆ ఇన్నర్ ప్రకాశం కోసం, ఇన్నర్ లైట్ హీ సీక్స్, దాన్ని అన్వేషిస్తున్నాడు. అంటే మనం ఎంత బాహ్యంలో ఎన్ని మనం అద్భుతాలు చేయొచ్చు, లేకపోతే మనం ఐశ్వర్యాలన్నీ మనం ఉండొచ్చు, ఇంకోటి, కానీ అంతరంగ ప్రకాశం లేనప్పుడు అక్కడ భగవంతుడికి ఎన్ని కట్టేసినా సరే ఇష్టమే ఉండదు, అక్కడ ఉండడానికే ఇష్టపడ్డు. కానీ ఏమీ లేని భక్త పోతన లాంటి ఆయన ఇంట్లో ఏమీ లేకపోయినా శ్రీనాథుడికి సకల ఐశ్వర్యాలే ఉన్నాయి, ఆయన బంగారు గుడే కట్టగలడు. కానీ పోతన ఇంట్లో ఆయన పెట్టుకున్న చిన్న పీఠం మీదే భగవంతుడు ఎంతో తృప్తితో ఉన్నాడు. అలాగే మనకి ఒక త్యాగయ్య కథ చదివితే కూడా ఆ విగ్రహాల్లో తన సర్వ సృష్టి యొక్క ఆ రామచంద్రమూర్తి యొక్క సకల సద్గుణాలని అందులో చూసుకున్నాడు. ఆయన ఏం పెద్ద పెద్ద గుడిలు గోపురాలు కట్టించలేదు. బట్ అంటే అన్నింటికీ ముఖ్యం ఆ లోపల నుంచి అంతరంగంలోంచి వచ్చే
ఆ సమగ్రత, ఆ సమర్పణ ఎలా ఉంది, ఆ సమర్పణ ముందు ఇవన్నీ కూడా ఏమీ పనికిరావు నిజానికి. లైట్ హీ సీక్స్ ఎ సజోర్నర్ యాజ్ ఎ సజోర్నర్ లింగరింగ్ ఎమిడ్ ఎలీన్ సీన్స్. అంటే పాపం ఏదో పరదేశంలో తిరుగునట్టు ఉంటుంది భగవంతుడికి ఇక్కడ. ఈ మనుషుల మధ్య తను ఉంటున్నాడు కానీ పరదేశం అంతా తెలియని వాళ్ళలా ఉంది వీళ్ళంతా అన్నట్టుగా అందరూ తిరుగుతాడు. ఎందుకంటే మనం చేసే చేష్టలన్నీ దివ్యత్వానికి ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి, మానవుల యొక్క చేష్టలన్నీ దైవానికి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి అలా అనుకుంటాడు ఆయన. హిజ్ ఓన్ సెల్ఫ్స్ ట్రూత్ హీ సీక్స్ హూ ఈజ్ ద ట్రూత్. ఆయన సత్యమే, ఆయన కదా, సత్యమే పరబ్రహ్మతత్వం, సత్య జ్ఞానం అనంతం అంటారు కదా. ఈ సత్య జ్ఞానం అనంతమైన ఆయనే ఇక్కడ మర్చిపోయి మళ్ళీ తన సత్యం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అంటే ప్రతి ఇండివిజువల్లో, ప్రతి జీవిలో ఈ సత్యాన్వేషణ ఎవరు చేస్తున్నారు నిజానికి? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, సావిత్రిలో ఒక మంత్రమహిమ ఉంది, అదొక గొప్ప మహా యోగి రాసిన కావ్యం అనుకున్నాం, చదువుతున్నాం. అంటే ఈ లోపల ఉన్నటువంటి దీన్ని ఎవరు, ఈ ప్రేరణ అంతా కూడా మళ్ళీ ఆయనే వెతుక్కుంటూ మన చేత చేయిస్తున్నాడు. అంటే లోపల ఉన్న అంతర్యామి ఏది, మనం ఆ లోపల ఒక అన్వేషణ లేనిదే, మనలో ఒక క్వెస్ట్ లేనిదే ఒక చేయలేం. ఏ విషయమైనా సరే ఆ విషయం మీద రుచి ఏర్పడు. ఆ రుచి ఏర్పడాలి అంటే ఎక్కడో ఏదో సమ్ కనెక్షన్ విత్ ఆ రకమైనటువంటి కృపతోటి మనకి కనెక్షన్ ఉండాలి. ఏది చేసినా, ఎవరు ఏది చేసినా సరే, ఎక్కడికి వెళ్ళి అంటే సత్యం వెంట ఎవరు వెళ్ళినా సరే మెకానికల్గా ఏదో భగవంతుడు ఏదో ఇస్తాడు అని కాకుండా అన్వేషణాత్మకమైన, అంటే ఆత్మ ప్రేరణ. చాలామందికి భగవంతుడు, ఇప్పుడు చాలామంది రోజు గుడికి వెళ్ళొచ్చు కానీ అది ఏమిటంటే భగవంతుడు కూడా ఒక అలవాటుగా మారిపోతే అది మామూలుగా పెడతారు. మెకానికల్గా యాంత్రికంగా చేసినంతసేపు అందరం చేస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే లోపల ఒక రకమైనటువంటి జిజ్ఞాస, ఒక తపన, నిరంతరమైనటువంటి ఒక ఏదో లోపల మన తోస్తూ ఉంటుంది, ఆ తోసినప్పుడే నిజమైన ఆత్మ ప్రేరణ కలుగుతుంది. అప్పుడు నువ్వు పట్టుకుంటావు ఒకళ్ళని, ఎవరో ఒక గురువో దైవమో ఎవరినైనా నువ్వు గట్టిగా పట్టుకుంటావు. అప్పుడు నీకు తెలియకుండానే ఆ పట్టుకోవడమే మన జీవితంలో ఒక పునర్జన్మగా మారుతుంది అనిపిస్తుంది. మారి అక్కడి నుంచి నువ్వు వాళ్ళతోనే నడుస్తూ ఉంటావు, నీకు తెలిసినా తెలియకపోయినా. ఇప్పుడు మదర్ లేనిదే, శ్రీ అరవిందులు లేనిదే జీవితం హెల్ప్లెస్గా ఉంటుంది. కనీసం వాళ్ళ పుస్తకమో, వాళ్ళ ఫోటో, వాళ్ళ వాక్యమో చదువుకుంటే తృప్తిగా ఉంటుంది. అంటే అది ఇంకా నీ ఆత్మగతి కావాలన్నమాట. ఆ ఔషధం లోపల మనం పెట్టుకుంటూ ఉన్నాం. అంచేత అలాంటి ఔషధం ఇక్కడ మనకి ఈ భగవంతుడు. ఈ జర్నీస్ టు ఏ హోమ్ హీ నోస్ నో మోర్. పాపం ఆయన్ని మర్చిపోయిన ఇంట్లోకి ఆయన ప్రతి చోట అంతే కదా. ఆయన అందరిళ్లల్లో ఉంటున్నాడు, మనందరి దగ్గరే ఉంటున్నాడు. కానీ సాధారణంగా మనం మర్చిపోయి మనకు నిత్యకృత్యాలు చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒక క్షణం మనం అగరత్త వెలిగించేస్తూ ఉంటాం. అందుకే అది మామూలుగా మానవతత్వం. హిజ్ ఓన్ సెల్ఫ్స్ ట్రూత్ హీ సీక్స్ హూ ఈజ్ ద ట్రూత్. అంటే ఇక్కడ లైన్లలో శ్రీ అరవిందులు ఏం చెప్పదలుచుకున్నారంటే భగవంతుడు మానవుడి కోసం చాలా త్యాగం చేశాడు. ఆ త్యాగము ఆయన వెనకాల ఉండి పాపం ఎలా ఉంటారు అనేది మనం మర్చిపోతున్నప్పుడు, మానవుడు తన నిజతత్వాన్ని మర్చిపోయినప్పుడు ఎలా ఉంటుంది, ఆయన పరిస్థితి ఏమిటి, ఆయన ఎలాంటివి చేస్తూ ఇక్కడ ఉన్నాడు అన్నదానికి 4 లైన్లు చెప్పారు. హిజ్ ఓన్ సెల్ఫ్స్ ట్రూత్ హీ సీక్స్ హూ ఈజ్ ద ట్రూత్. తన సత్యాన్ని, ఆత్మసత్యాన్ని మళ్ళీ అంతటా వెతుక్కుంటున్నాడు ఆయన మనుషుల్లో. హీ ఈజ్ ద ప్లేయర్ హూ బికేమ్ ద ప్లే. అసలు ఈయనే ఆ క్రీడ ఆడుతున్నదంతా ఆయనే, కానీ మళ్ళీ ఆయనే ఆ నాటకం, రాసిన నాటకం కూడా అంతా ఆయనదే. హీ ఈజ్ ద థింకర్ హూ బికేమ్ ద థాట్. అసలు యోచన అంతా ఆయనదే, మళ్ళీ ఆయనే ఒక ఆలోచనగా మారాడు. హీ ఈజ్ ద మెనీ హూ వాజ్ ద సైలెంట్ వన్. అంటే వన్ బికమ్స్ మెనీ అనేది ఎవరైతే ఆ ఒక్కడే సకల బాహుళ్యము, మొత్తం చరాచర ప్రకృతి అంతా కూడా ఆయనే అయినప్పుడు ఆ ఒక్కడే ఇలా అనేక మంది అయ్యారు. ఇన్ ద సింబల్ ఫిగర్స్ ఆఫ్ ది కాస్మిక్ ఫోర్స్ and in her living and inanimate things and in her complex tracery of events he explores the ceaseless miracle of himself. అంటే ఇక్కడ ఈ ప్రకృతి యొక్క ఈ నిరంతర క్రీడ ఆవిడ ఎలా చేస్తుంది, ఎన్ని రకాల మాయలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి భంగిమలు ఉన్నాయి. ఒక క్షణం ఒకలా ఉండదు, ప్రకృతి క్షణానికి మారిపోతూ ఉంటుంది. ఇంత దాంట్లోనే ఆయన కూడా పాపం అలవాటు పడి ఆ ప్రకృతి యొక్క వేగం, ప్రకృతికి ఏమిటి దాని విశిష్టమైన లక్షణం, నిరంతర ప్రయోగం చేస్తుంది అనమాట. ప్రకృతి చేసే ప్రయోగాలకు అంతులేదు. ఆ ప్రయోగాల్లో ఆయన కూడా గబగబా అందుకుని ఆయన దాన్ని ఎంకరేజ్ చేస్తూ లోపల నుంచి దానికి ప్రచోదనం ఇస్తూ దాన్ని ముందుకు నడిపిస్తూ ఉండాల్సిందే. ఆయన ఎక్స్ప్లోర్ చేస్తూ, అంటే శోధన సాధన రెండూ ఉంటాయి ప్రకృతిలో. నిరంతరం ఏదో శోధిస్తుంది, దాని కొత్తతనం ఉంటుంది, నూతనత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ ఆవిష్కరణ అంతా కూడా ఆ లోపల నుంచి ఆయన కూడా
చూస్తూ ఉండాల్సిందే. ఇన్ హెర్ కాంప్లెక్స్ ట్రాసరీ ఆఫ్ ఈవెంట్స్, ఎన్ని సంక్లిష్టమైనటువంటి సంఘటనలు. మనం మామూలుగా చూస్తే కూడా ప్రపంచం ప్రకృతి అంటేనే ఒక రకమైనటువంటి ఆశ్చర్యపోయేటంత. మరి ఆ మహాసముద్రాలు చూడండి, ఆ మహాశిఖరాలు చూస్తే అసలు ఉప్పొంగే ఆ విషయాలు ఏమిటి, వచ్చే తుఫాన్లు ఏమిటి, అసలు ఎలా ఉంటుంది ఆ ప్రకృతి యొక్క విజృంభణ ఎలా ఉంటుంది, అదే ఒక లయబద్ధమైన శాంతిలో ఉంటే ప్రకృతి ఎలా ఉంటుంది. అనేక రకాల భంగిమలు, అంటే అనేక రకాల లక్షణాల్లో చూస్తాం మనం ప్రకృతిని. అది ఒక్కొక్కసారి ఆవేశంగా ఉంటుంది, ఒక్కొక్కసారి నిశ్చలంగా ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి ఆటుపోట్లు గల ప్రకృతిలో ఆయన కూడా భాగమే. ఎప్పటిదాకా ఈయన ఇలా ఉండాలి, ఈయన వెతుక్కుంటూ ఉండాలి. ఈయనకు కూడా జీవితం ఒక వెతుకులాట అయిపోయింది. ప్రతి జీవితోటి ఆయన కూడా మళ్ళీ ఈ జీవి వెనక్కి వచ్చే అడ్రస్ తెలుసుకునేదాకా తన దివ్యత్వాన్ని మర్చిపోకుండా, హీస్ హ్యూమన్ పోర్షన్ వీ మస్ట్ గ్రో డివైన్ అన్నారు కదా, ఈ హ్యూమన్ పోర్షన్ మళ్ళీ గుర్తు చేసుకుని మారేదాకా కూడా ఆయన అలా వెనక్కి మనని చూసుకుంటూనే ఉంటాడు. ఆ అద్భుతాన్ని, అంటే మనం ప్రతి దాంట్లోనూ ప్రతి జీవిలోనూ ఒక అద్భుతం ఉంది. అద్భుతం అంటే ఆ సత్యం, ఆ దివ్యత్వం. దాన్ని మనం మళ్ళీ ఇక్కడ టిల్ ద 1000 fold ఎనిగ్మా హ్యాస్ బీన్ సాల్వ్డ్. ఆ సహస్ర రేకులు అలా మనం కూడా ఆపాదించుకోవచ్చు. సహస్ర రేకులు అయినటువంటి ఆ వికాసం కలగాలి మానవుడు ప్రతివాడు కూడా. ఆ మహాపుష్పంలా వికసించేదాకా కూడా అది ఆ చిక్కుముడి విప్పేదాకా కూడా, అంటే తను ఈ రకమైనటువంటి ఒడిదుడుకుల ప్రయాణం, ప్రకృతి యొక్క సర్వశక్తులు, అంటే ఈ ఆటుపోట్లు ప్రకృతిలో ఎలా ఉంటాయో మానవ జీవితంలో కూడా ఒక రకంగా అలాగే ఉంటాయి. ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. అని ఒకసారి మనకి తీరం చాలా సుఖంగా నామ జరిగిపోయినట్టు అనిపిస్తుంది, ఒకసారి కష్టంగా ఉంటుంది. ఇన్ని ఆటుపోట్లని కూడా తెచ్చుకుని మళ్ళీ ఆ దివ్యత్వం వైపు వెళ్ళి, అంటే ఎన్ని జన్మల పరంపర అయినా చివరికి అలా రియలైజేషన్ వచ్చేదాకా కూడా ఇది నడుస్తూ ఉంటుంది. ఆయనే వెతుక్కుంటూ పోతున్నాడు. అంటే ప్రతి జీవిలోనూ ప్రతి జన్మలోనూ ఎవరెవరిని వెతుక్కుంటున్నారు. మన అడ్రస్లు ఏవో ఉన్నాయి తప్ప మనమే ఆ మనలో ఉన్న భగవంతుడే ఆయన్ని వెతుక్కుంటున్నాడు. వెతుక్కుని సర్వసమగ్రత ఆయనకి వచ్చేదాకానే మళ్ళీ అంటే మన ద్వారా మనం తెలుసుకునేదాకా ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. టిల్ ద 1000 fold ఎనిగ్మా హ్యాస్ బీన్ సాల్వ్డ్ ద సింగిల్ లైట్ ఆఫ్ ఎన్ ఆల్ విట్నెసింగ్ సోల్. ఎలా సాల్వ్ అవుతుంది? ప్రకృతిలో పుట్టిన ఈ మానవుడి యొక్క ఈ మానవత్వం దివ్యత్వంగా ఎలా మారుతుందంటే, ఆ లోపల ఈ మనకున్న ఒకే ఒక ప్రకాశం, అంతర్యామిగా ఆయన ఉన్న ఆ వెలుగు, ఆ ప్రకాశం, ఆ సైకిక్ బీయింగ్, అది మనని సాక్షిభూతంగా నడిపిస్తూ ఉంటుంది. నడిపిస్తూ ఉన్నప్పుడు మనకి మార్పు వస్తుంది. దిస్ వాజ్ హిస్ కాంపాక్ట్ విత్ హిస్ మైటీ మేట్. అది ఆయన యొక్క ఒప్పందం చేసుకున్నాడు, ప్రణాళిక, తన శక్తివంతమైన ఆ ప్రకృతితోటి. ఈ ప్రకృతి పురుషుల ఆ ఒప్పందం అది. ఫర్ లవ్ ఆఫ్ హెర్ అండ్ జాయింట్ టు హెర్ ఫర్ ఎవర్. అయితే ఆయన ఒకసారి ఏదో చేయిపట్టి వదిలేయడు. ప్రకృతి యొక్క చేతిని నిరంతరం ఆయన అన్ని ఒడిదుడుకుల్లోనూ ఎప్పుడైతే ఆయన మొదలుపెట్టాడో ఈ క్రీడ, అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది. ఎలా వేళలా కూడా ఆయన యొక్క సమర్థనీయమైన సపోర్ట్, ఆలంబన, ఎప్పుడు ఆ సాక్షిభూతమైనటువంటి దివ్యాలంబన ప్రకృతికి ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. టు ఫాలో ది కోర్స్ ఆఫ్ టైమ్స్ ఎటర్నిటీ. ఆ కాల శాశ్వతత్వం వరకు ఇది జరగాలి. అంటే ప్రతి వాళ్ళు కూడా తమ శాశ్వత స్థితికి వెళ్ళేదాకా ఇది జరగాలి. ఎమిడ్ మ్యాజిక్ డ్రామాస్ ఆఫ్ ఎర్ సడన్ మూడ్స్ అండ్ ది సర్ప్రైజెస్ ఆఫ్ ఎర్ మాస్క్డ్ ఐడియా అండ్ ది విసిసిట్యూడ్ ఆఫ్ ఎర్ వాస్ట్ క్యాప్రిస్. మళ్ళీ ఇక్కడ కూడా ఈ ప్రకృతి యొక్క లక్షణాలనే మళ్ళీ ఈ 3 సెంటెన్సుల్లో చెప్పారు. ఇక్కడ జరిగేది ఏమిటి? నిరంతరం కొత్త డ్రామా. అసలు మానవ ప్రవృత్తి ఎంత డ్రామాలు ఆడుతుందో మనకి తెలుసు. ప్రతి క్షణం మనలో మనకే పెద్ద నాటకం జరిగిపోతూ ఉంటుంది. అలాంటి డ్రామా. అండ్ ది సర్ప్రైజెస్ ఆఫ్ ఎర్ మాస్క్డ్ ఐడియా. ప్రకృతి మళ్ళీ అనేక సర్ప్రైజెస్ ఇస్తుంది. ఏది పైకి చూపించదు కదా, ముసుగు వేసుకున్న వెనకాల బోల్డ్ ఉంటాయి. అనేక రకాలైనటువంటి భావోద్వేదతలు, ఉద్విగ్నతలన్నీ కూడా ఈ ప్రకృతి. అసలు మానవ స్వభావం అంటేనే అది మహా కాంప్లెక్స్. అలాగే నేచర్ కూడా, ప్రకృతి కూడా, రెండు ఒకటే కదా, ఆ ప్రకృతి ఈ ప్రకృతి. అండ్ ది విసిట్యూడ్ ఆఫ్ ఎర్ వాస్ట్ క్యాప్రిస్. దాన్ని అద్భుతమైనటువంటి మహా నాటకీయమైనటువంటి ఆద్యంతాలన్నీ కూడా ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఇక్కడ ఈ విషయంలో శ్రీ అరవిందులు మనకి అసలు ఎలాగ ఈ ప్రకృతి, ఈ పురుష యొక్క వాళ్ళ తాల్మేలు ఎలా ఉంటుంది, మళ్ళీ అదే అంటే విషయం మొదలైన దిగిరి విషయం ఆద్యంతాల వరకు ఎలా నడిపిస్తోంది ఈ తత్వం, ఈ ప్రకృతిని భగవంతుడు లోపల నుండి నడిపిస్తున్నాడు. ప్రకృతిని భగవంతుడిని గెలిపించడానికి ప్రకృతి అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇది నిత్య ప్రయోగం అనమాట. అంటే మనకి సింబాలిక్గా మనం తెలుసుకోవాలంటే కూడా
ఇది నిత్య ప్రయోగం. ఒక రోజు అయిపోయింది అనుకుందుకు లేదు, నేను ఇలా ఉన్నాను, ఇది అయిపోయింది ఏం లేదు. ప్రకృతి కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. మనలో కూడా మార్పుకి అనుగుణమైనటువంటి అన్నింటినీ ప్రతి క్షణం ఒక యోగంగా మనం మార్చుకుంటూనే ఉండాలి అన్న ఒక సందేశం కూడా ఉంటుంది. అలాగే ఎప్పటికైనా ఈ దివ్యత్వాన్ని మనం అందుకోవడానికి మన హ్యూమన్ పోర్షన్ అంటే బికమింగ్ వైపుగా నడుస్తూ ఉండాలి. ప్రతి క్షణం ఒక అవకాశం ఇవ్వబడింది. ఆ లోపల ఉన్నటువంటి అంతర్యామి యొక్క కరుణా వీక్షణం మన మీద ఎప్పుడు ఉంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ దేర్, ది విట్నెస్. ఆ విట్నెస్ పురుష యొక్క గాంభీర్యమైనటువంటి నిశ్చల గాంభీర్య సమర్థతని మనం అర్థం చేసుకుంటూ ఆ ప్రకాశాన్ని మనం బయటికి అనుభూతి చెందడానికి దీంట్లో పెట్టడానికి మనం చూసుకోవాలన్న ఒక లెసన్ కూడా ఇందులో కనిపిస్తుంది. అలా ఇంకా ఇందులో సీక్రెట్ నాలెడ్జ్ ఇంకా బాగా అనంతంగా ఇస్తూనే ఉంటారు అరవిందులు. ఆ విధంగా మనం నెక్స్ట్ మళ్ళీ చూసుకుంటాం.